ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చూసారా దాని దర్జా? రీఎంట్రీ దొరికింది కదా, అందుకే రెచ్చిపోతుంది. సర్లేండి, దాంతో మనకేం పని, మనం వెళ్దాం రండి. కృష్ణ బేబీ, ఇంకెంతసేపు? కమింగ్ బేబీ. సారీ ఫర్ ద లేట్ బేబీ. ఇట్స్ ఓకే. ఇంకేమైనా కావాలన్నా ఆర్డర్ వెయ్యి, 5 నిమిషాలు నీ ముందుంటాయి. థ్యాంక్ యూ బేబీ. ఎక్కడికి బయలుదేరారక్క? వదినా, బేబీ పిలుస్తోంది. షాపింగ్ కి. నన్ను రమ్మంటారా? మా ఆయనతో నేను వెళ్తున్నాను కదా. నీతో ఒక విషయం మాట్లాడాలి. జస్ట్ 2 minutes వెయిట్ చేయి. ఏం మాట్లాడాలి? ఎలా ఉంది నా రీఎంట్రీ? ఏముంది, ఎప్పట్లానే ఉన్నావు కదా. కొత్తగా కొమ్ములొచ్చాయా ఏంటి? కొమ్ములు తొందరలోనే వస్తాయక్క. వేదవతి అత్తయ్య దగ్గర ప్రస్తుతం ఉన్నాయి కదా, లాక్కుంటాన్లే. ఆల్ ది వెరీ బెస్ట్. నీకు పిల్లలు పుట్టే యోగం లేదు, నాకు కోఆపరేట్ గా ఉండు, నీకు మంచి బెనిఫిట్స్ చూపిస్తాను అని ముందే చెప్పాను. ఆ రోజు నువ్వు ఏమన్నా? ఒకసారి ఫ్లాష్ కట్ వేసుకో అక్క. నీకంటే అవనికంటే ఎక్కువ గుర్తింపు రాబోతోంది. ఆ గుర్తింపు నాకు పుట్టబోయే బిడ్డ ద్వారానే రాబోతోంది. నీకంటే అవనికంటే ముందు నాకు సంతాన ప్రాప్తి కలుగుతుంది. నువ్వు చూస్తూ ఉండు. లావణ్య అంటే ఫ్లవర్ అనుకుంటేవా? ఫైర్ అని అన్నా? ఏమైందా ఫైర్? ఆరిపోయింది. రేయ్, అంత వెటకారం వద్దురా. పెళ్ళానికి పన్నుడు అయిపోయావు. నువ్వు కూడా మా మీద సెటైర్లు వేస్తున్నావా? ఇదిగే, ఇక మీరు పోటీలో లేనట్టే. త్వరలోనే మాకు ముక్కు పుడక ఈ ఇంటి అధికారాలు వస్తాయి. అప్పుడు మీ ఇద్దరిని బేబీ అసిస్టెంట్ గా పెట్టుకుందామా? మా అసిస్టెంట్స్ గా పెట్టేసుకుంటాం, ఓకేనా? నీకంత సీన్ లేదు లేరా. నేను అన్నదే జరుగుతుంది, మీరిద్దరు రెడీగా ఉండండి. అన్నయ్య గారు. ఏంటి తమ్ముడు గారు? అన్నయ్య వదినంటే అమ్మా నాన్నలతో సమానం. కాస్త గౌరవించడం నేర్చుకోండి, అతిగా విర్రవీక్కండి. తమరు తమరి భార్యామణి గారు గతంలో ఇలాంటి పొగర్లు చూపించే బోల్తా పడ్డారు. అందుకే రెచ్చిపోకండి. ఇప్పుడు మా టైం నడుస్తుంది, మీరు ఎవ్వరు ఏమి చేయలేరు. వినాశకాలే విపరీత బుద్ధి. నాశనం మొదలైనప్పుడు బుద్ధి ఇలాగే మారుతుంది. నీకు ప్రెగ్నెన్సీ రావడం నీ అదృష్టమే అయ్యుండొచ్చు, కానీ అదే నీ అధికారానికి కారణమవుతుంది అనుకోకు. అలాంటి కలలు కనకు. ఎందుకత్తయ్యా? ఇవన్నీ గతంలో మీరు చెప్పిన మాటలే కదా, మీరు పెట్టిన రూల్సే కదా. ఇప్పుడు మనుషుల మీద ఇష్టాలు పోయేసరికి రూల్స్ మారిపోతాయా? సమర్థుడి చేతిలో రాజ్యం పెడితే రాజ్యం బాగుపడుతుంది. అసమర్థుడి చేతిలో రాజ్యం పెడితే ఆ రాజ్యం అల్లకల్లోలమైపోతుంది. అధికారాలు పెత్తనాలు ఎప్పుడు ఎవరికి చేరాలో అంతా అమ్మవారే చూసుకుంటుంది. బేబీ, ఇదంతా అవని ట్రైనింగే. నా అవని మీలా ఆలోచించుంటే ఈ పాటికి ఈ ఇల్లు తన గుప్పెట్లో ఉండేది. అవనిని అర్థం చేసుకోవాలంటే మీకు మరో జన్మ పడుతుందేమో. ఇప్పుడు కూడా అవని బయటికి ఎందుకు వెళ్ళిందో తెలుసా? నిహారికకు ఫ్రూట్స్ తీసుకురావడానికి వెళ్ళింది. అవనిలాంటి మనసు రావాలి అంటే మరో జన్మ కాదు, ఎన్ని జన్మలైనా సరిపోవు వీళ్ళకి. ఓం నమః శివాయ. రండి స్వామి, మీ గురించే ఎదురు చూస్తున్నాం.
ఈయనెందుకొచ్చాడు? రండి స్వామి. రండి. మళ్ళీ నువ్వు లోపలికొచ్చావు. ఈసారైనా జాగ్రత్తగా ఉండు. స్వామివారిని మేమే పిలిపించాం. మన కుటుంబ భవిష్యత్తు ఏంటో తెలుసుకుందామని పిలిపించాం. నేను మొదటగా ప్రెగ్నెంట్ అయ్యాను. ఇంకా తెలుసుకునేదేముంది అత్తయ్య? ఇల్లలగ్గానే పండగైపోతుందా? నువ్వు మొదటిగా ప్రెగ్నెంట్ అయిపోతే అంతా అయిపోతుందా? ముందు ముందు చాలా ఉంటుంది. స్వామి మీరు కూర్చోండి. కూర్చునే సమయం లేదు. ముందు అమ్మవారి గది దగ్గరకు వెళదాం, పదండి. రండి స్వామి. రండి స్వామి. ఆగిపోయిందనుకున్న యుద్ధం మళ్ళీ మొదలైతే ఎలా ఉంటుందో ఇప్పుడు అవని పరిస్థితి కూడా అలాగే ఉంది. నిహారిక కడుపుతో ఇంట్లో అడుగు పెట్టలేదు, ఓ ఆయుధంతో ఇంట్లో అడుగు పెట్టింది. ఇద్దరి మధ్య మళ్ళీ పోరు మొదలయ్యుంటుంది. అవని, అవని, అక్క ఆగు, వస్తున్నానాగు. కడుపు నొప్పిగా ఉందక్క. ఏం కాదు, నువ్వు భయపడుకో. ముందు మనం హాస్పిటల్కి వెళ్దాం. ఆటో, ఆటో. భరించలేకపోతున్నాను. కాస్త ఓర్చుకోవని. ఆటో, కాస్త ఓర్చుకో. అమ్మా, కొంచెం సాయం పట్టండి అమ్మా. అన్న, దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్ళు. కాస్త ఓర్చుకో. ఏం కాదవని. అన్న, అన్న కొంచెం తొందరగా పోనివరా? అలాగే మేడం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.